మన వాళ్ళకి ఎందుకంటే సిగ్గు శరం ఈయన ఏమీ లేదు. ఉందా? ఉంటే ఏం చేస్తారు అంటే క్రిస్టియన్స్ కొట్టమని నేను చెప్పట్లేదు, ఏం కడితే అక్కడ అడ్డుపడుతున్నారు. మరి ఆ ఊర్లో అన్ని చర్చిలు కట్టాయి, ఒక్క హిందూ అడ్డుపడ్డాడు. ఇంట్లో ప్రార్థన పెట్టుకొని ఏం చేసుకుంటాడు ఆ పాస్టరు? చర్చి కట్టుకుంటారు. చర్చి కట్టుకున్నా మనం ఏమనం, ఇంటి వెనక చర్చి మధ్యలో మన హిందూ ఉంటాడు. అక్కడ ఆదివారం చర్చిలో పాట మోగుతున్నా కూడా మన హిందూ ఏమనడు. రేపటి రోజు ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చాలనే కదా వాళ్ళ ప్లాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఊర్లలోకి వస్తున్నారు. సర్టిఫికెట్ లో క్రిస్టియన్ అని ఉన్న వాడి దగ్గరికి మేము పోలేము, సర్టిఫికెట్ లో హిందూ, వాడు హిందువే కాకపోతే చర్చికి పోతున్నాడు. చిన్న రిక్వెస్ట్ అండి, మన ట్రస్ట్ ఫోన్పే బ్లాక్ అవ్వడం వల్ల మనకు అందాల్సిన ధర్మ సహాయం సరిగ్గా అందలేదు. స్క్రీన్ మీద మన ట్రస్ట్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నామండి, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ గూగుల్ పే కానీ ఫోన్పేలోకి వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ను అప్లోడ్ చేస్తే మీరు అందించాల్సిన ధర్మ సహాయం మాకు అందుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో రేజర్ పే లింక్ ఉంటుందండి. ఈ రేజర్ పే లింక్ కోసం మీరు ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లింక్ పై క్లిక్ చేసి మీ నెంబర్ ఎంట్రీ చేస్తే మీరు అందించాల్సిన ఆర్థిక సహాయం మన ట్రస్ట్కు అందుతుందండి. అదండి, వీడియోలోకి వెళ్దాం. జై శ్రీరామ్ తల్లి అందరికీ. అందరం దుర్గా శక్తులమేనా ఇక్కడ? మత మార్పులు అడ్డుకుందామా? అయితే తల్లి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన ఊర్లో ఎవరు క్రిస్టియన్స్ లేరు. ఇన్ కేస్ ఒకరు క్రిస్టియన్స్ ఉన్నా మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుని ఒక పాస్టర్ని తీసుకొచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, మీరు ఏమన్నా అంటారా అమ్మా? ఏమన్నా అంటారా? ఏమన్నాము. ఎందుకు? వాళ్ళది వాళ్ళకే, మనది మనకే, వాళ్ళ విశ్వాసం వాళ్ళకే అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మనకేంది? మిమ్మల్ని పిలిస్తే మీరు కూడా పోతారు. సపోజ్ ఇక్కడ చాలా ఊళ్ళలో అలా జరుగుతూ ఉంది. వాడు ఆ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని ఏం చేసుకుంటాడు ఆ పాస్టరు? చర్చి కట్టుకుంటారు. చర్చి కట్టుకున్నా మనం ఏమన్నాము, ఎందుకు? అన్ని సమానమే, మన హిందువులు మంచోళ్ళం కదా, మనము అందరం సమానం అని చెప్పుకునే గుణం ఉంది కదా మనకు ఒకటి, కాబట్టి మంచోళ్ళం అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇంకా తక్కువ అమ్మ, ఇక్కడ ఊరికి ఒకటే చర్చి ఉంది, ఒకటి లేదా 2 చర్చిలు ఉన్నాయి. ఇక్కడే కాదండి, కొన్ని ఊర్లలో చెప్తున్నాను. మనం ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో వెళ్తే ఒక్కొక్క ఊరిలో ఎన్ని చర్చిలు ఉంటాయి తెలుసా అండి? 2, 3, 5 చర్చిలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదివారం వస్తే అక్కడ పక్క ఇంటి ముందు ఒక చర్చి, ఇంటి వెనక చర్చి, మధ్యలో మన హిందూ ఉంటాడు. అక్కడ ఆదివారం చర్చిలో పాట మోగుతున్నా కూడా మన హిందూ ఏమనడు. ఎందుకేమనడు? అంత మంచోడు మన హిందువు. ఎందుకు మంచోడు? అరే అలా జోలికి మనం పోవద్దు, వాడు చేసుకుంటున్నాడు కదా, నీకేం బాధ, అన్ని మతాలు సమానం అనుకునే హిందూ మనోడు. మనోళ్ళకి ఎందుకంటే సిగ్గు శరం ఈయన ఏమీ లేదు. ఉందా? ఉంటే ఏం చేస్తాడు అంటే క్రిస్టియన్స్ని కొట్టమని నేను చెప్పట్లేదు, కొట్టమని చెప్తున్నానా? కొట్టమని చెప్పట్లేదు. కానీ వాళ్ళు అలా ఎందుకు చేసిన అడిగే మనస్తత్వం మనలో ఉండాలి. అయితే మీకు ఆకువీడు అనే ఊరు తెలుసా అంటే ఇప్పుడు జరుగుతుంది అది. ఒకసారి వీడియో చూడండి, చూసిన తర్వాత నేను ఎందుకు క్రిస్టియన్స్ని అడ్డుకోమంటున్నానో మీరే చెప్పండి. ఇది చూడండి అమ్మా. నీకేంటి అబ్జెక్షన్? ఇప్పుడు చెప్పు. గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు? నీ పేదాలు మొత్తం చూసుకున్నాం, మొత్తం చూసుకున్నాం. విభేదాలు లేకుండానే ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? ఆకువీడు అనే ఊరు ఉంటుందమ్మా పెద్దపేట దగ్గర. ఆకువీడు అనే ఊర్లో మీకు ఈయన తెలుసో లేదో, ఆయన పేరు ఏంటన్నా రఘురామకృష్ణ గారు, ఎమ్మెల్యే రఘురామకృష్ణ అని ఉంటారు. మన హిందూ ఆయన కాషాయ కండువ వేసుకొని అక్కడ పాత పురాణాది రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి గుడిని కొత్తగా కడదాము, పెద్దగా డెవలప్ చేద్దామని అతను వెళ్తే అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఏం చేశారంటే ఆ ఊర్లో రామాలయం కట్టేది లేదు అని ఆయన మీదకి వచ్చారు. అందరు క్రిస్టియన్స్ మొత్తం వచ్చి ఇక్కడ హిందువులు ఎవరు లేరు, నువ్వు గుడి ఎలా కడతావు అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఈ ఊర్లో ఒక్క హిందువు లేడా అని అడుగుతున్నారు. లేదు అని చెప్తారు. మరి మీ సర్టిఫికెట్లు తీసుకురండి అని చెప్తున్నారు. సర్టిఫికెట్లలో ఏముంటుంది? బీసీ హిందూ అన్నది, బీసీ హిందూ అనే ఉంటుంది వాడిది, లేదా ఎస్టీ హిందూ, ఎస్సీ హిందూ. కానీ వాడు పోయేది ఎక్కడికి? సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది, కానీ వాడు పోయేది ఎక్కడికి పోతాడు? క్రిస్టియన్ చర్చ్ లేకపోతాడు. ఇప్పుడు రఘురామకృష్ణ గారు అడుగుతున్నారు, ఈ ఊర్లో ఒక్క హిందువు లేడా అని. నేను రామాలయం కడితే అక్కడ అడ్డుపడుతున్నారు. మరి ఆ ఊర్లో అన్ని చర్చిలు కట్టాయి, ఒక్క హిందూ అడ్డుపడ్డా? ఒక్క హిందూ అడ్డుపడ్డా? ఇన్ కేస్ ఇక్కడ మీరు ఒక ఆవిడ చర్చి మారిందండి, ఆవిడ మెల్లమెల్లగా కడుతుందంటే మీరు ఏమైనా అడ్డుపడతారా? ఎందుకు అడ్డుపడరు చెప్పండి. మనం ఎందుకు అడ్డుపడతాం? వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు అలా అనుకోవచ్చు కదా, మన హిందువులు అక్కడ రామాలయం కడితే వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళ గొప్పది అనుకోవచ్చు కదా. ఎందుకు వాళ్ళ మీద కొట్టడానికి వచ్చారు? ఏటుపోము ఏందమ్మా? దుర్గాదేవి, జగదంబాదేవి, శివలాల్ బాపు
రామరావు మహారాజ్ దానికి ఇర్సబెట్టి ఏటుపోం మేము. అయితే ఈ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఏమని అడుగుతున్నారంటే, ఇక్కడ ఒక్క హిందూ అని ఉంటే నేను గుడి కడతాను అంటే వాళ్ళందరూ ఏమంటారు, ఇక్కడ ఒక్కడు హిందువులు లేడు, వెళ్ళిపో ఫస్ట్. అంటే రామాలయం కట్టడానికి అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అడ్డుపడుతున్నారు. మరి ఇన్ని చర్చిలు అయ్యాయి కదా, మరి మన హిందువు ఎందుకు అడ్డుపడట్లేదు? చెవుల్లో మొత్తం ఇట్లా ఆ పాటలకి సండే రోజు ఆదివారం రోజు వాళ్ళ చెవుల్లో నుంచి మొత్తం ఆ సౌండ్ ఇరిటేటింగ్గా ఉన్నా అయినా భరిస్తున్నాడు మనవాడు, ఏమనట్లేదు వాళ్ళని. మనం ఇంత మంచితనంగా ఉంటే మన మంచితనాన్ని చాతగానితనంగా తీసుకొని మన దేవుళ్ళ గుడిలోనే కట్టకుండా అడ్డుపడుతున్నారు ఆ క్రైస్తవులు. ఎక్కడ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద తన్నాడు అంటారు చూడండి, అట్లా చేస్తున్నాడు వీడు. ఈ దేశంలో ఉంటే ఈ దేశం తిండి తినుకుంటూ పరాయి దేశ దేవుడికి వందపాడుతున్నారు, పరాయి దేశాన్ని పొగుడుతున్నారు. మనకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఎవరైనా మీ కొడుకున్నాడమ్మా, మీ దగ్గర అన్నం తింటూ మీ ఆస్తి అనుభవిస్తూ పక్కింటి వాళ్ళ అమ్మ మంచిది పక్కింటి వాళ్ళ నాన్న మంచివాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మన దేవీ దేవతల్ని, మన రామాలయాన్ని, మన గుడిని ఎంతో అందరూ జై శ్రీరామ్ అనే నినాదంతో ఉండే ఈ దేశంలో మన రాముని గుడి కట్టడానికి అడ్డుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. రేపటి రోజు ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చాలనే కదా వాళ్ళ ప్లాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఊర్లలోకి వస్తున్నారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవడైనా ఒక క్రిస్టియన్ ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకుంటామంటే మీరు మొదట్లోనే దాన్ని ఏమంటే తుంచేయండి. పావుని చేసుకోనిలే అనేది మాత్రం మీరు అడగకండి, సరేనా? ఇంకా మంచి అనుకుంటా పోతే మన హిందువులకు లాస్ట్ మిగిలేది ఏంటి? ఏముండదు. రేపు మనం వినాయకుడిని పెట్టుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొన్నింటి దగ్గర ఆంధ్రలో జరుగుతుందమ్మా. మన పాటలు పెట్టుకుంటే కొడుతున్నారు, మీదికి వస్తున్నారు. అవన్నీ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఇలాంటి మీకు తెలియదు కాబట్టి ఈ ఫోన్లో ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో, మన రామాలయం ఎలా అడ్డుకుంటో మీకు తెలుసా ఈ విషయం? ఇది చూపించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలా జరుగుతుంది బయట, కాబట్టి మీరు మేల్కోండి. అన్నీ సమానం కాదు, మన హిందూ మాత్రమే సమానం. ఇప్పటికైనా దయచేసి ఉన్న హిందువులు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఆకువీడిలో అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి అక్కడ రామాలయం కట్టడానికి మన ఉన్న హిందువులు అందరూ కూడా సపోర్ట్ చేయండి అని చెప్పుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఇక్కడ ఎవరైనా ఇతర మతస్థులు వస్తే తల్లి జాలి కరుణ దయ ఏం అవసరం లేదు. కొట్టకండి, తిట్టకండి, బుద్ధి చెప్పి పంపించండి, బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని చెప్పి పంపించండి. అయితే ఈ విషయం నేను ఇంకొకటి చెప్తానండి. మీరు ఇలా ఇంటిలోకి వెళ్ళి చెప్తున్నారు కదా, అలాగే క్రైస్తవ కాలనీలోకి వెళ్ళి మీరు చెప్తున్నారు మా హిందువులు వెళ్తే మీరు మీ వాళ్ళు బొట్టు పెట్టి లేదా ప్యానీలు చల్లి పంపిస్తున్నారు, మరి మీరు వెళ్తే మా క్రిస్టియన్స్ ఏమనట్లేరు కదా అంటే నేను ఒకటే మాట అన్నాను. చాలా మంది నా క్రిస్టియన్స్ క్వశ్చన్ చేస్తున్నారు, రోజు ఒక 20 ఫోన్లు వస్తున్నాయి నాకు. నేను ఒకటే చెప్పాను, అరే బాబు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉన్న వాడి దగ్గరికి మేము పోలేము, సర్టిఫికెట్లో వాడు హిందువే కాకపోతే చర్చికి పోతున్నాడు కాబట్టి నేను సర్టిఫికెట్లో హిందూ అని ఉన్న వాడి దగ్గరికి పోతున్నాను, వాళ్ళకి ఖచ్చితంగా నా ధర్మం గురించి చెప్తాను. నేను క్రిస్టియన్ ఇంట్లో కంటే వాడి సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉంటే నేను పోవట్లేదు. వాళ్ళ DNA టెస్ట్ చేసుకుంటే వాళ్ళు హిందువులే, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ హిందువులే. మరి నేను ఎందుకు చెప్పొద్దు? నా వల్ల నేను ఎందుకు వెనక్కి తీసుకురావద్దు? వాళ్ళంతా కూడా మన బంధువులే. కాబట్టి వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేసినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఎంత బెదిరించినా ఖచ్చితంగా ఏం చేస్తాం, మా వంతు ప్రయత్నంగా మేము ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వెళ్తాము, అక్కడ గర్వాపస్ చేసి తిరిగి వస్తాం. కాబట్టి తల్లి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే, ఇప్పుడు అన్న లాంటి వాళ్ళు ఉన్నారు, RSS కార్యకర్తలు ఉన్నారు, మీరందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన మహిళలు తొందరగా వీక్ అయిపోయి ఏమన్నా తక్కువ ఏమన్నా మనకు ఏమంటారు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా అట్లాంటి వాళ్ళు వచ్చి పాస్టర్లు తొందరగా అమాయకులైన ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు. మన ద్వారా ఏం చేస్తున్నారు, మగవాళ్ళని మతం మారుస్తున్నారు. మనం మారకపోతే మన ఫ్యామిలీలో ఎవ్వరూ మారరు. మనం కరెక్ట్గా ఉంటే, మనం దుర్గాశక్తుల్లాగా ఉంటే ఎవడు ఏం చేయలేడు. సరేనా తల్లి? ఇలాగా మీరు ఎప్పుడు కూడా అందరూ ఐక్యతతో ఉండి, ఈ ఊర్లో ఇప్పుడు ఒక చర్చి కూడా లేదు, మరి ఇంకొకసారి కూడా ఎప్పుడు మళ్ళీ వస్తాం మేము, ఎవరు చర్చి వాళ్ళని ఇక్కడికి రానియకండి, ఇతర మతాలకి ఇక్కడ ప్రవేశం లేదు. అవునా అండి? సరే తండ్రి. సనాతన ధర్మకి జై భవానీ, జై సేవాలాల్, జై శ్రీరామ్. అమ్మ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదవండి. ఇంకా వచ్చామ్మా మీకు? సారన్నా పర్లేదు, ఇంట్లో ఒక్కరన్నా చదవాలి. అంటే ఎడారి మతాలు మన మీద ఎలా కుట్ర చేస్తున్నారో ఇంట్లో ఉంటుంది అన్నమాట.